హాయ్. ఈ రోజు మనం బిగ్ బాస్ లో జరిగిన లవ్ ట్రాక్స్ గురించి మాట్లాడదాం. ఒక షోకి ఫైట్స్, టాస్క్స్ ఎంత ఇంపార్టెంట్, బిగ్ బాస్ కి లవ్ ట్రాక్ కూడా అంతే ఇంపార్టెంట్ అయింది కొన్ని సీజన్స్ నుంచి. దాని వల్ల యూత్ ఎస్పెషల్లీ 18 to 25 years, 28 years వాళ్ళు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దానికి. సో నేను ఇన్ని సీజన్స్ లో జరిగిన లవ్ ట్రాక్స్ గురించి ఈరోజు చెప్తా. ఫస్ట్ ఆల్ టైమ్ ఫేవరెట్, నాకు ఇష్టమైన జెన్యూన్ అనిపించిన ట్రాక్ రాహుల్ సిప్లిగంజ్ అండ్ పునర్నవి. వీళ్ళిద్దరు నాకు చాలా జెన్యూన్ అనిపించింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్కడ స్టార్ట్ అయిందని స్టార్టింగ్ లో పునర్నవి అంత ఇంట్రెస్టెడ్ లేదు. వాళ్ళిద్దరు గొడవలు అయ్యాయి. ఒక టైంలో రాహుల్ స్లోగా ఫ్లడ్ చేయడం స్టార్ట్ చేశాడు. సో అక్కడ స్టార్ట్ అయింది. ఇది ఎందుకు నాకు జెన్యూన్ అనిపించింది అంటే, రాహుల్ ఒకసారి ఎలిమినేట్ అయిపోయాడు, సీక్రెట్ రూమ్ లో ఉంచారు. మీ అందరు గుర్తుంటే అది రాహుల్ రీఎంట్రీ అవుతాడు, అప్పుడు ఒక సాంగ్ పాడతాడు. అది అసలు అదొక రేంజ్. ఇప్పటికైనా మీరు ఆ ప్రోమో చూడండి, చాలా లైక్స్ ఉంటాయి దానికి. సో అక్కడి నుంచి రాహుల్ గ్రాఫ్ పెరిగింది. పునర్నవి ఎలిమినేట్ అయినప్పుడు రాహుల్ ఎమోషనల్ అవ్వడం గానీ, వాళ్ళిద్దరు హౌస్ లో ఉన్నప్పుడు పునర్నవి చాలా సార్లు తినిపించేది, ఫీడ్ చేసేది. ఇవన్నీ నాకు చాలా జెన్యూన్ అనిపించినాయి. రాహుల్ ఒకసారి 20 గ్లాస్ ఆఫ్ కాకరకాయ జ్యూస్ తాగాడు తను సేవ్ చేయడానికి నామినేషన్స్ నుండి. సో ఇవన్నీ చూస్తే నాకు ఏమనిపించింది అంటే, సరే ఇది జెన్యూన్ రా అనిపించింది. సో నాకు మంచిగా నచ్చిన ట్రాక్ అయితే వాళ్ళదే. బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గానే ఉన్నారు, చాలా మంచిగా ఉన్నారు. రాహుల్ లాంగ్ సాంగ్స్ అయితే పునర్నవి వచ్చింది. సో నాకైతే బెస్ట్ జెన్యూన్ న్యాచురల్ అనిపించింది అయితే వాళ్ళదే. నెక్స్ట్ ఇంకా సీజన్ 4 కి వస్తే, ఇది ట్రయాంగిల్, నాట్ టూ సైడ్ కాదు, ట్రయాంగిల్. ఎవరెవరు? మోనల్, అభిజిత్, అఖిల్, వీళ్ళ ముగ్గురు మధ్య జరిగినట్టు అనిపించింది. మోనల్ ఇద్దరితో హ్యాపీగా ఉండేది, ఇద్దరితో మాట్లాడేది, ఇద్దరు ఈక్వల్ గా ట్రీట్ చేసేది. కానీ అఖిల్ కి నచ్చేది కదా, అఖిల్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నాడు మోనల్ మీద. సో కొన్ని రోజులు గొడవలైన డిస్టర్బెన్స్ వచ్చినాయి. అభిజిత్ అనుకున్నాడు ఎందులో ఉంటే మనం విన్ అవ్వలేమని చెప్పి తెలివిగా బయటకు వచ్చేసాడు. సో అప్పుడు అఖిల్ మోనల్ది కంటిన్యూ అయింది. సో బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఫ్రెండ్స్ గానే ఉన్నారు. రీసెంట్ గా ఇద్దరు కలిసి టెంపుల్ కూడా వెళ్ళారు. వాళ్ళు కూడా ఓకే, ఎంతో కొంత న్యాచురల్ జెన్యూన్ అనిపించింది. సీజన్ 5 షణ్ముఖ్ జశ్వంత్ సిరి ఎవరికి నచ్చలేదు, వరస్ట్ లవ్ ట్రాక్. దాని వల్ల వాళ్ళిద్దరికి డీఫేమ్ అయింది. షన్ను ఆ ట్రాక్ లో లేకపోతే విన్ అయ్యేవాడేమో అనిపించింది. సో లోపల జరిగిన దాన్ని బేస్ చేసుకొని నేను చెప్తున్నా, నేను చూసింది లోపల మనకు 24 hours జరిగిద్ది. మనకి ఏం చూపించారో దాని గురించే మనం మాట్లాడగలం. నాకైతే నచ్చలా, ఎవరికి నచ్చలా 100%. సో బయటకు వచ్చిన తర్వాత కూడా తెలుసు కదా, చాలా గొడవలు జరిగినాయి. సో బ్రేకప్ కూడా అయిపోయింది. సో దాని వల్ల వాళ్ళకే లాస్ అయింది. నాకు అసలు నచ్చలా, అసలు వస్ట్ అనిపించింది వాళ్ళైతే. నెక్స్ట్ ఫన్నీ చెప్తా, పల్లవి ప్రశాంత్ రితిక ఎంత కామెడీగా ఉండేదంటే, పల్లవి ప్రశాంత్ ఆ అమ్మాయి చుట్టూ తిరిగేవాడు. ఆ అమ్మాయి కూడా ఫస్ట్ లో బానే ఉంది. ఒక నామినేషన్స్ టైంలో నువ్వు ఏం చేసావు, కుక్కలాగా తిరుగుతున్నావు నువ్వు అంటా ఉంది. అక్కడి నుంచి పల్లవి ప్రశాంత్ ఎక్కడికి వెళ్ళిపోయాడు. ఒక్క ఒక్క ఎపిసోడ్ వల్ల పల్లవి ప్రశాంత్ విన్ అయ్యాడు. కాబట్టి వెళ్ళిపోయి చెక్ చేసుకోండి ఆ ఎపిసోడ్. లేకపోతే పల్లవి ప్రశాంత్ ఏం లేదు. ఆ రోజు అమర్దీప్ తో గొడవ అవడం ప్రతిదీ ఆ రోజు జరిగింది. సో అది పల్లవి ప్రశాంత్ కి బాగా యూజ్ అయింది. ఇంకోటి శ్రీ సత్య, అర్జున్ కళ్యాణ్. అర్జున్ కళ్యాణ్ చాలా సార్లు చెప్పాడు నాకు శ్రీ సత్య అంటే ఇష్టం. బిగ్ బాస్ ముందు కూడా చెప్పాడు, బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా శ్రీ సత్య ఉంది కాబట్టి నేను వెళ్ళాను కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. మనోడికి ఎలాగో ఇష్టం, మనోడు ట్రై చేశాడు. కాకపోతే వన్ సైడే, శ్రీ సత్య అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. బట్ క్యూట్ గా ఉండేది, రామ్ కామ్ లాగా ఫన్నీగా ఏదో చూడడానికి బాగుండేది. ఇంకోటి లాస్ట్ సీజన్, మొన్న చూసిన సీజన్ లో డెమోన్ పవన్ రితిక, అది లవ్వా ఫ్రెండ్షిప్ మనం డిసైడ్ చేయలేం. కాకపోతే బట్ దే విల్ బి ఈచ్ అదర్ అనిపించింది. సో చాలా మంచిగా అనిపించింది వాళ్ళు కూడా. సో నాకు క్యూట్ అనిపించింది. ఇంకోటి కళ్యాణ్ తనుజ, మనోడు ఇంట్రెస్టెడ్ అనిపించాడు. బట్ ఇద్దరికి చాలా ఏజ్ డిఫరెన్స్ ఉంది కంపారిటివ్లీ. బట్ ఎందుకో క్యూట్ గా అనిపించింది వాళ్ళిద్దరిది కూడా. సో ఇన్ని సీజన్స్ లో నేను చూసిన లవ్ ట్రాక్స్ అది వాంటెడ్ గాను జెన్యున్ గాను తెలీదు. ఫోన్ లేకుండా ఒక 100 days 150 days అందరూ కలిసి ఉన్నప్పుడు, ఒకళ్ళ మధ్యలో ఒకళ్ళ మైండ్ సెట్ మ్యాచ్ అయినప్పుడు కన్ఫర్మ్ గా వాళ్ళిద్దరికి ఏదో అండ్ ఏదో ఫీల్ ఉండొచ్చు, ఏదో ఒకటి అయి ఉండొచ్చు, ఫ్రెండ్షిప్ అయి ఉండొచ్చు. సో కొన్ని జెన్యున్ అనిపిస్తాయి, కొన్ని ఫేక్ గా పెట్టుకున్నారు. ఏదో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళడానికి పెట్టుకున్నారు, షోలో ఎక్కువ రోజులు సర్వైవ్ అవ్వడానికి పెట్టుకున్నారు అనిపించింది. సో లవ్ ట్రాక్స్ కాకుండా ఫ్రెండ్షిప్ విషయం గురించి మాట్లాడితే, సీజన్ 3 లో రాహుల్ వరుణ్ సందేశ్ ది చాలా మంచిగా అనిపించింది నాకు. తర్వాత మెహబూబ్ సోహల్, ఇప్పుడు కూడా వాళ్ళు బయట కూడా చాలా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా క్యూట్ అనిపించింది. నెక్స్ట్ పల్లవి ప్రశాంత్, యావరు, శివాజీ గారు, వీళ్ళ ముగ్గురు ఎంత ఫ్రెండ్స్ లో ఉన్నారో చూసారు మీరు. లాస్ట్ సీజన్ కూడా డెమోన్ పవన్ కళ్యాణ్ వీళ్ళు కూడా బెస్ట్ ఫ్రెండ్స్ లో ఉన్నారు. సో ఫ్రెండ్షిప్ కూడా
న్యాచురల్ ఆర్టిఫిషియల్ అంటే మీకు ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పా, ఎవరైతే ఫేమస్ ఉన్నారో వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే ఎక్కువ రోజులు కంటిన్యూ అయ్యే ఛాన్స్ ఉందని మీకు ఆల్రెడీ చెప్పా. సో అలా కూడా చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే ఆ షో లానే చూడండి, బయటకు వచ్చి ఫ్యాన్ వార్స్ చేసేసి అవేం చెయ్యొద్దు ఈ సీజన్ నుంచి. సో కెరీర్ మీద కాన్సన్ట్రేట్ చేయండి బ్రో. అలానే ఈ వీడియో కింద ఎవరెవరు ఈ సీజన్ కి వస్తారో కంటెస్టెంట్స్ లిస్ట్ ఉంది. సో కన్ఫర్మ్ మీరు వెళ్ళి ఒకసారి చూడండి, జెన్యున్ లిస్టే, అందరికన్నా ముందే చెప్పి ఒకసారి చెక్ చేయండి. మన ఛానల్ ఒక సబ్స్క్రైబ్ చేయండి. స్టార్టింగ్ నుంచి అవుతున్నా వీడియోస్ బాగుంటాయి, అందరికన్నా ఫస్ట్ అప్డేట్స్ నేనే తీసుకొచ్చి ఇస్తా. సో కన్ఫర్మ్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ గంటను కూడా ఒకసారి కొట్టండి. ఓకే బాయ్, నెక్స్ట్ వీడియో వరకు వెయిట్ చేయండి.